నమస్తే. నేను ఆదిత్య. మన స్టార్ హీరోలందరి దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి అదృష్టాన్ని పండుగల సందర్భంలోనే మాత్రమే పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక చూసుకుంటే తెలుగులో రానున్న పండుగలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికైతే మన హీరోలు వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ముందుంటారు. మరి ఈసారి సంక్రాంతి బరిలోకి విశ్వంబర ఉంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగాను మారింది. దీంతో పాటు ఎట్ ద సేమ్ టైం వారి తనయుడు గేమ్ చేంజర్ రాబోతుందంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది. మరి అసలు మొత్తానికి ఈసారి సంక్రాంతి బరిలో ఎవరుండబోతున్నారు, ఎవరుండరు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, మన హీరోలందరూ కూడా ఆల్మోస్ట్ పండగల సందర్భాల్లోనే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. పెద్ద హీరోలు అయితే ఇంకా పక్కా పండగలకే వస్తారు. అవును. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఈసారి సంక్రాంతికి విశ్వంబర బరిలో ఉంటుందని ఒక వర్గం మాట్లాడుతుంటే, లేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు, పర్సనల్ ఇష్యూస్ వల్ల ఉండదు అని, కాదు గేమ్ చేంజర్ ఉంటుందని, ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ మధ్య మీరు అన్నట్టు నిజంగానే సోషల్ మీడియాలో దీని మీద డిస్కషన్ నడుస్తుంది. సంక్రాంతికి విశ్వంబర్ రాదు, దాని ప్లేస్లో గేమ్ చేంజర్ని తీసుకురావడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యాక్చువల్గా 3 సినిమాలు ఈ సంక్రాంతికి, అది కూడా ముగ్గురు సీనియర్ స్టార్లువి. చిరంజీవి విశ్వంభర, అలాగే బాలకృష్ణ, సో ఆయన బాబీ డైరెక్షన్లో చేస్తున్నటువంటి సినిమా, అలాగే వెంకటేష్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమా. ఈ 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నట్టుగా ఇదివరకు మనకు అందినటువంటి సమాచారం. ఇందులో విశ్వంభర, బాలకృష్ణ ఈ 2 సినిమాలని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అలాగే వెంకటేష్ సినిమా ఆయన స్వయంగా నిర్మిస్తున్నారు అనిల్ రావుపూడి డైరెక్షన్లో. సో కాబట్టి 3 సినిమాలు ఆయన కిందే లెక్క. సో మరి ఎలా అసలు థియేటర్ని తను ఎలా అడ్జస్ట్ చేస్తాడు ఏంటి, ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే ఇక్కడ వెంకటేష్ గారిని పక్కన పెడితే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు సంబంధించి థియేటర్ని అకామిడేట్ చేయటం అనేది ఒక పెద్ద పరీక్ష ఆయనకి. ఎందుకంటే ఒకరికి తక్కువ ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇస్తే ఫ్యాన్స్తో మామూలు కూడా ఉండదు. అవును. సో ఈ తలనొప్పి ఆయనకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే రీసెంట్గా చిరంజీవి గారు చికున్ గున్యాతో దాని ఎఫెక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డారు. సో మనకు తెలుసు చికున్ గున్యా అంటే మొత్తం బాడీ అంతా ఏ రకంగా ఇబ్బందికి గురవుతాయో అసలు. దానివల్ల ఆయన ఆల్మోస్ట్ ఒక 1 month రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది షూటింగ్ మీద కూడా పడింది. షూటింగ్ షెడ్యూల్ డిస్టర్బ్ అయిపోయింది. సో ఆయన షూటింగ్ రావాల్సి ఉన్నవన్నీ కూడా ఇబ్బంది పడ్డారు. సో రీసెంట్గా ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరిగినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ నడవలేక వచ్చారు. ఆయన ఇంకొకరు పట్టుకొని నడిపించాల్సి వచ్చింది. ఆయన లేవలేని, కుర్చీలో కూర్చొని లేవాలంటే లేవలేని పరిస్థితి. అయినా కానీ వచ్చారు ఆయన. సో ఆ ఈవెంట్గా తీసుకోవాలని చెప్పేసి, ఆ గౌరవాన్ని స్వీకరించాలని. సో దీన్ని బట్టి చూసినప్పుడు ఒక 1 రోజుల పాటు అలా ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో షూటింగ్ షెడ్యూల్ అంతా కూడా డిస్టర్బ్ అయినందువల్ల సో అది రావటం కష్టమవుతుంది అనేది ఒకటి బయటకు వచ్చింది. సో దీనివల్ల రిలీజ్ డేట్ని వాళ్ళు పోస్ట్పోన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. యాక్చువల్గా 9 లేదా 10 తేదీల్లో ఆ సినిమా రిలీజ్ కావాలి, జనవరి 2025 జనవరి. అంటే సంక్రాంతిలో మొదటగా బరిలోకి వచ్చేది విశ్వంభరే రావాలా. సో దానికి మనకు తెలుసు వశిష్ఠ డైరెక్టర్ బింబిసారతోటి తను ఏదైతే ఒక డెబ్యూ డైరెక్టర్గా దాంతో వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఆ సినిమాను ఆయన రూపొందించిన విధానం చూసి వెంటనే అతన్ని 2వ సినిమాగా తన విశ్వంభర్ని అతని చేతిలో పెట్టాడు చిరంజీవి. సో దానికి తగ్గట్టే ఒక ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీగా దాన్ని అతను తీర్చిదిద్దున్నాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సీజీ కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంది, కొంత టైం తీసుకుంటుంది. ఒక పక్క షూటింగ్ చేస్తూనే అయిపోయింది దానికి తగ్గట్టు ఎడిటింగు, దాంతోపాటు సైమల్టేనియస్గా సీజీ వర్క్ కూడా చేసుకుంటూ అలా మంచి ప్లానింగ్ తోటి తీసుకొస్తున్నారు ఆ సినిమాని. సో ఖచ్చితంగా అందు గురించే 9వ తేదీ తీసుకురావాలని ప్లాను. ఆ తర్వాత 2 రోజులకి 11వ తేదీకి బాలయ్య సినిమా, ఆ తర్వాత సంక్రాంతికి అనిల్ రావుపూడి వెంకటేష్ సినిమా. ఇది ప్లానింగ్. 2 రోజులు గ్యాప్తో తీసుకురావాలనేది. సో ఇప్పుడు
ఒకవేళ అది చేస్తే గేమ్ చేంజర్ని తీసుకొస్తే ఎలా ఉంటుందని దిల్ రాజు ఆలోచన. ఎందుకంటే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. సో ఒకవేళ విశ్వంభర తీసుకురాలేని పరిస్థితుల్లో, దాని వర్క్ కంప్లీట్ కాని పరిస్థితుల్లో గేమ్ చేంజర్ని సంక్రాంతి తీసుకురావాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తాం. అలాంటిది ఒకటి వచ్చింది. కానీ గేమ్ చేంజర్ అనేది యాక్చువల్గా December 20 అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు అది December 25కి మారిందని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్కి ఈ సమాచారం వాళ్ళకి చేరలేదు. అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ గేమ్ చేంజర్ అనేది December 25th మనం వేసుకోవచ్చు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిందని తెలుస్తోంది. సో ఖచ్చితంగా దాన్ని బట్టి విశ్వంభర సంక్రాంతికి వస్తుంది అనేదే ఖాయం చేసుకోవాలి. ఇప్పటివరకు అఫీషియల్గా అది పోస్ట్పోన్ అవుతుంది అనేది మాత్రం రాలేదు. సంక్రాంతికి వస్తున్నట్టు ఇదివరకు వాళ్ళు ప్రకటించారు ప్రొడ్యూసర్స్. సో సంక్రాంతికి విశ్వంభర వస్తాడనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చిరంజీవి కూడా ఆయన చాలా ఆకలి మీద ఉన్నారని చెప్పాలి. సో ఏదైతే ఆచార్య సినిమా దాని నుంచి ఆ చేదు అనుభవాన్ని నుంచి బయటపడి ఈ సినిమాతోటి ఎలాగైనా సరే, ఎందుకంటే ఆయనకి లూసిఫర్ని కూడా తెలుగులో చేసినప్పుడు చాలా దాని మీద కూడా ఆశలు పెట్టినారు, గాడ్ ఫాదర్ మీద. అది కూడా హిట్ కాలేదు. సో అందు గురించి ఈ సినిమా మీద, సో వాల్తేరు వీరయ్య తర్వాత అది ఊహించిన దానికంటే మించి హిట్ అయింది. సో అది కూడా సంక్రాంతి సినిమా మనకు తెలుసు. సో ఇప్పుడు కూడా ఇది అంటే అది వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఇది వస్తూ ఉంది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా తనకి ఒక మంచి హిట్ ఇస్తుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఒక నమ్మకం ఆయనలో బాగా కనిపిస్తుందని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలా ఎక్సైట్ అవుతూ ఆయన ఆ సినిమా చేస్తున్నారని చెప్పేసి అలాంటి సన్నివేశాలు. సో అంటే ఒక ఫ్యాంటసీ మేళవించిన సినిమా కాబట్టి సో తను ఆయన క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ దాన్ని తీర్చిదిద్దిన విధానం కానీ ఆయన చాలా ముచ్చటపడుతూ ఆయన షూటింగ్లో పాల్గొంటున్నాడని మనకి అందుతున్నటువంటి సమాచారం. ఏమైనా సంక్రాంతికి విశ్వంభర ఇప్పటివరకు అయితే వస్తున్నాడే సమాచారం అనేది సమాచారం. పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేవు. 3 సీనియర్ స్టార్లు చాలా సంవత్సరాల తర్వాత, అంటే 2 సీనియర్ స్టార్లు పోటీ పడటం అనేది కామన్గా జరుగుతున్న విషయమే. ఎందుకంటే గతంలోనే రీసెంట్గానే వీళ్ళిద్దరూ కూడా చిరంజీవి బాలకృష్ణ ఆయన సంక్రాంతి ఇద్దరికి చాలాసార్లు పోటీ పడ్డారు. సో మరోసారి పోటీలో ఉన్నారు. వీళ్ళకి అదనంగా ఇప్పుడు వెంకటేష్ గారు కూడా వచ్చి చేరారు. సో ఈ 3 సీనియర్ స్టార్లు ఒక్కసారే సో మన మీదకు వస్తే, సో ఎవరు ఈ దండయాత్రలో ఈ సంక్రాంతి పందెంలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఒక్కోసారి 3 గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు అలా జరిగినాయి కూడా. సో మరి అలా జరగాలని కోరుకుందాం. అంటే ఎందుకంటే సంక్రాంతికి జనం దగ్గర డబ్బులు కూడా బాగా ఉంటాయి. సో అందు గురించి చాలా ఎక్కువ డబ్బులు థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. సో సినిమా ఇండస్ట్రీ కూడా కళకళలాడే టైం ఏదంటే సంక్రాంతి. సో దాని తగ్గట్టు అందరు గల్లా పెట్టులు మరి నిండుతేమో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.